ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 12, 13 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో శరీరంతో ఉన్నంతకాలం పనులను వదలడం అసాధ్యం అని, కర్మ ఫలాన్ని వదిలేయటమే నిజమైన త్యాగం అని తెలుసుకున్నాం కదా. మరి ఆ కర్మ ఫలాలను వదిలేసిన వారికి, వదలని వారికి చనిపోయిన తర్వాత ఎలాంటి గతి పడుతుందో ఈ 12వ శ్లోకంలో స్వామి వివరిస్తున్నారు. 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అత్యాగినాం కర్మ ఫలము త్యాగము చేయని వారి యొక్క కర్మణః కర్మలకు ఇష్టం అనిష్టం చ మిశ్రం, మంచి చెడు మరియు మంచి చెడులతో కలిసి ఉండేది. త్రివిధం ఫలం 3 విధములైన ఫలములను ప్రేత్య మరణానంతరము భవతి అనుభవింపవలసి ఉండును. తు అయితే సన్యాసినాం క్వచిత్ కర్మ ఫలములను పూర్తిగా త్యాగము చేసిన సన్యాసులకు ఏ విధముగాను అనుభవింపవలసిన పని లేదు. ఏం చెప్తున్నారు స్వామి ఇక్కడ? త్రివిధం కర్మణ ఫలం, 3 రకాల కర్మ ఫలాలు. మనం చేసే పనులను బట్టి ఫలితాలు 3 రకాలుగా ఉంటాయి. అనిష్టం నరకము, హీన జన్మ, పాపపు పనులు, ఇతరులకు కీడు చేసే పనులు చేయటం వల్ల వచ్చే చెడ్డ ఫలితం ఇది. ఇష్టం స్వర్గము, దేవతా జన్మ, దాన ధర్మాలు, పూజలు, పుణ్యకార్యాలు చేయటం వల్ల వచ్చే మంచి ఫలితం ఇది. మిశ్రం మనిషి జన్మ, పాపాలు పుణ్యాలు రెండూ కలిపి చేయటం వల్ల మళ్ళీ ఈ భూమి మీద కష్టసుఖాలు అనుభవింపటానికి మనిషిగా పుట్టటము. భవత్యత్యాగినాం ప్రేత్య ఫలితాన్ని వదలని వారికి ఇవి తప్పవు. నేను చేశాను, నా వల్లే అయింది, నాకే పుణ్యం రావాలి అనే అహంకారంతో లేదా కోరికలతో పనిచేసే వాళ్ళను ఇక్కడ పరమాత్మ అత్యాగులు, త్యాగం చేయనివారు అంటున్నారు. వీరు చనిపోయాక అంటే ప్రేత్య వారు చేసిన పాపపుణ్యాలను బట్టి పైన చెప్పిన 3 ఫలితాలలో ఏదో ఒకటి ఖచ్చితంగా అనుభవించి తీరాలి. అంటే వాళ్లకు పునర్జన్మ తప్పదు. నతు సన్యాసినాం నిజమైన త్యాగులకు అవి అంటవు. నేను కేవలం పనిముట్టును మాత్రమే, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ను మాత్రమే, చేయించేది భగవంతుడే అని కర్మ ఫలాలను దేవునికి వదిలేసి ప్రశాంతంగా డ్యూటీ చేసే వాళ్ళను ఇక్కడ సన్యాసులు అంటే నిజమైన త్యాగులు అంటున్నారు. వీరు ఎలాంటి పనులు చేసినా ఆ పాపపుణ్యాల ఖాతా అంటే స్వర్గ నరక పునర్జన్మలు వీరికి అస్సలు అంటవు. ఈ జన్మ తర్వాత వీరికి డైరెక్ట్గా దేవుడి దగ్గర స్థానం అంటే మోక్షం లభిస్తుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. భగవంతుని కోసం పనిచేస్తే ఆ పాప పుణ్యాల ఫలితము ఆయన చూసుకుంటాడు. మనం ఫ్రీగా
డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళిపోవచ్చు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మల యొక్క ఫలితాన్ని వదలని వారికి, అత్యాగులకు, వారు చనిపోయిన తర్వాత అనిష్టము, ఇష్టము మరియు మిశ్రమము అనే 3 రకాల కర్మఫలాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ కర్మ ఫలాన్ని వదిలేసిన నిజమైన త్యాగులకు, సన్యాసులకు ఆ 3 ఫలితాలు ఎప్పటికీ ఎక్కడా అంటవు. వారికి డైరెక్ట్గా మోక్షం లభిస్తుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 13వ శ్లోకం. మనం ఏ చిన్న పని చేసినా అది నా వల్లే జరిగింది అనే అహంకారం మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. ఆ అహంకారాన్ని తొలగించటానికి ఏ పని పూర్తి జరగడానికైనా సరే, అంటే ఏ పని అయినా సరే పూర్తిగా కంప్లీట్ అవ్వాలంటే మన చేతుల్లో కేవలం కొద్ది శాతమే ఉంటుందని, అసలు ఒక పని పూర్తి కావాలంటే 5 కారణాలు కలిసి కావాలని స్వామి ఈ 13వ శ్లోకంలో వివరిస్తున్నారు. 13వ శ్లోకం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. మహాబాహో, ఓ అర్జున, సర్వకర్మాణం, సమస్త కర్మల యొక్క సిద్ధయే, సిద్ధికి, ఏతాని పంచ, ఈ 5 కారణాన్ని, హేతువులు అని, కృతాంతే, కర్మల యొక్క అంతము చేయి ఉపాయములను తెలుపునట్టి, సాంఖ్యే, సాంఖ్యశాస్త్రమునందు ప్రోక్తాని, చెప్పబడినవి, మే నిబోధ, వాటిని నా నుండి వినుము, నా ద్వారా తెలుసుకో. పంచైతాని కారణాన్ని, పంచైతాని కారణాన్ని అంటే 5 కారణాలు. ప్రపంచంలో ఏ పని పూర్తి కావాలన్నా సిద్ధయే సర్వకర్మాణం, సర్వకర్మణం. అది కేవలం ఒక వ్యక్తి కోరిక వల్లనో కష్టం వల్లనో అయిపోదు. దానికి 5 అంశాలు, 5 ఫ్యాక్టర్స్ కలయిక ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు పరమాత్మ. సాంఖ్యే కృతాంతే, సాంఖ్యశాస్త్రంలో చెప్పబడింది. సాంఖ్యము అంటే వేదాంతం, కృతాంతం అంటే కర్మల యొక్క అంతం, ముగింపు. ఈ 5 కారణాలు ఏమిటో తెలుసుకుంటే మనిషికి నేనే చేస్తున్నాను అనే అహంకారం నశిస్తుంది. అహంకారం నశించినప్పుడు మనసు ప్రశాంతంగా మారి కర్మల యొక్క బంధాలు అంతమవుతాయి. నిబోధమే, నా ద్వారా తెలుసుకో. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక గురువులాగా మారి, అర్జున, నువ్వు యుద్ధం చేయాలన్నా మానేయాలన్నా సరే ఈ 5 కారణాలు అవసరము. ఒక పని పూర్తి కావాలంటే ఈ 5 కారణాలు అవసరము. అవేంటో నేను చెబుతాను, శ్రద్ధగా విను అని తన వైపు దృష్టిని మరల్చుకుంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక ఇల్లు కట్టాలంటే మనకు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనే ఒక కోరిక ఉంటుందనుకోండి. దానికి బ్యాంకులో డబ్బులు కూడా ఉన్నాయి. అలాగని అతనే ఇల్లు కట్టుకోవడానికి పునాది తవ్వి, అతనే ఇటుకలు పేర్చి, అతనే ఒక స్లాబ్ వేసుకొని ఒక్కడే ఇల్లు కట్టేసుకోలేడు కదా. ఆ ఇల్లు పూర్తి కావాలంటే ముందు భూమి, స్థలం కావాలి. ఇటుకలు, సిమెంటు లాంటి పనిముట్లు కావాలి.
పనిచేసే మేస్త్రీలు, కూలీలు కావాలి. వాళ్ళు పడే శ్రమ కావాలి. చివరకు స్లాబ్ వేసేటప్పుడు వర్షాలు లాంటివి రాకుండా వాతావరణం కూడా అనుకూలించాలి. సరిగ్గా అలాగే మన జీవితంలో చేసే ప్రతి పని, ప్రతి కర్మ వెనక కూడా ఇలాంటి 5 కారణాలు దాగి ఉంటాయి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహువు అయినటువంటి అర్జున, ఏ పని, ఏ కర్మ జరగడానికైనా లేదా పూర్తి కావడానికైనా 5 కారణాలు ఉంటాయని కర్మలను ముగించే సాంఖ్యశాస్త్రం వేదాంతంలో చెప్పబడింది. ఆ 5 కారణాలను ఇప్పుడు నా ద్వారా తెలుసుకో అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ 5 కారణాలు ఏంటో మనం రేపు తెలుసుకుందాం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.